ఓటు ఎవరికి వేయాలన్నది నీ స్వాతంత్ర్యం, అది నీ విచక్షణ, అది దేవునికి ఇచ్చిన జ్ఞానం, అది ఎవరికి వేస్తావు నీ ఇష్టం. అది పవన్ కళ్యాణ్కి వేసుకుంటావో, చంద్రబాబుకి వేసుకుంటావో, జగన్కి వేసుకుంటావో, మోడీకి వేసుకుంటావో, అది నీ ఇష్టం. అది విచక్షణ నీకుంది, అది దేవుడు నీకు ఇచ్చాడు. అది దాంట్లో ఫ్రీ విల్ ఇచ్చాడు నీకు. అలాంటి పార్టీకి ఖచ్చితంగా ఏమని దేవుడు ఎక్కడ మనకు చెప్పలే. నిన్ను వ్యతిరేకించేవాడైనా, నిన్ను ప్రేమించేవాడైనా నువ్వు ఎవరికైనా ఓటేసుకోవచ్చు. కానీ డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు, అమ్ముడుపై ఓటేస్తున్నారు, డబ్బుకి కక్కుర్తిపడి ఓటేస్తున్నారు, డబ్బుకి బానిస అయిపోయి ఓటేస్తున్నారు. అంతే. డబ్బు మీద మమకారం పోయిందా? క్రైస్తవులు అడుగుతున్నాను, క్రైస్తవ కుటుంబాలు అడుగుతున్నాను, క్రైస్తవులు ప్రభు పేరు చెప్పుకుని ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఇంటికి ఎవరైనా వచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఓటు మాకేమంటే 2 పార్టీల దగ్గర 3 పార్టీల దగ్గర కూడా డబ్బులు తీసుకొని మీకు నచ్చింది వేస్తారా?